క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. విశాఖపట్నం మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మధురవాడ కళింగ వైశ్య కుటుంబాలకి ఉండాలని ఆకాంక్షిస్తూ, అదే సమయంలో పర్యావరణ హితంగా పూజలు చేసుకోవాలని ప్రజలందరికీ తెలియజేసే క్రమంలో మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ మధురవాడ వి స్క్వేర్ ఉత్తరాంధ్ర చిరుతిల్లు షాపు వద్ద పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత ఊన వంశీ మరియు ఊన శ్రీ ప్రొడక్షన్స్ అధినేత ఊన బాలకృష్ణ ఆర్థిక సహాయంతో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందర్భంగా మధురవాడ కళింగ వైశ్య గౌరవ సలహాదారులు పొట్నూరు మురళీమోహన్ రావు మాస్టర్ మాట్లాడుతూ, మట్టిలోంచే సకల ప్రాణులు సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక కారణమైన మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడం వల్ల అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యి వేసి చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది, చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది. ఇది ఓ కారణమైన అసలు కారణం మరొకటి ఉంది. అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కదా. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి, మట్టి వినాయకునే పూజించాలి. అప్పుడే భక్తి, ముక్తి, శక్తి. అలాగే మట్టి వినాయకుణ్ణి పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భోగి సాంబశివరావు, అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం, ఉపాధ్యక్షులు గెంబలి కిషోర్, ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్, ట్రెజరర్ వైశ్యరాజు శ్రీలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్, జాయింట్ సెక్రటరీ ఊన బాలకృష్ణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Sorry ass DJ. You can get some. వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా మట్టి వినాయక చవితి ఎకో ఫ్రెండ్లీనెస్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి అన్నం తరఫున మా తరఫున ఈ ప్రయత్నం ఈ సంవత్సరం చిన్న స్థాయిలో మొదలుపెట్టాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి, ఒక ప్లాన్గా చేయాలని కోరుకుంటున్నాను. దీనికి ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున ఎప్పుడు దీన్ని నేను సహకరిస్తూనే ఉంటాము. మా సంఘానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను కాబట్టి మేము ఇది 80% మేము దానికి నిలబడి ఉంటాము.
మధురవాడ కళింగ వైశ్య సభ్యులందరికీ కూడా నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులందరూ కలిసి మరియు ఓన్న వంశీకృష్ణ గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత ఓన్న బాలకృష్ణ, వి స్క్వేర్ చిరుతిళ్ళు, ఉత్తరాంధ్ర చిరుతిళ్ళు, వీరిద్దరి సహకారంతో, స్వాతి ప్రమోటర్స్ సహకారంతో పుస్తకాలు, మట్టి వినాయకులు ఈరోజు పంపిణీ చేసి వాతావరణ కాలుష్యం లేకుండా మట్టి విగ్రహాలని పంచి మా కళింగ వైశ్య సంఘం అంతా కూడాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని కోరుతూ మా కళింగ వైశ్య కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉన్న వంశీ గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత, అలాగే ఉన్న బాలకృష్ణ గారు ఉన్నశ్రీ రైడర్స్ వారు, వాళ్ళిద్దరి తాలూకా దాతలుగా ఉంటూ మరి పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మనందరి తాలూకా కోరికది మట్టి వినాయక ప్రతిమల్ని ఈ సంవత్సరం మరి మధురవాడ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు ఈ పూజా నిమిత్తం మనం దాన్ని డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం చాలా ఉత్తమమైన కార్యక్రమంగానే భావిస్తున్నాం. మరి మధురవాడ కళింగ వైశ్య సంఘం అంటేనే చాలా కార్యక్రమాలు చేసేటువంటి ఒక సంఘం. అందులో ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి వినాయకుడి తాలూకా విగ్రహాలను మనం అందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వి స్క్వేర్ దగ్గర పెట్టాము. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజనే కాదు, మట్టి వినాయకుడు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మట్టి వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఇంటి దగ్గరే బకెట్లో మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసి ఆ మట్టిని మొక్కలకి వేస్తే అది కూడా మనకి పర్యావరణానికి పనికొస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాము. మరి ఈ సందర్భంగా వంశీ గారికి అలాగే బాలకృష్ణకి, చిరంజీవులిద్దరికి కూడా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తాం. అసోసియేషన్ ద్వారా పెద్దలందరూ దాతల ఆశీస్సులతోని ఓన బాలకృష్ణ, ఓన వంశీ గారు దాతలుగా ఉండి మట్టి వినాయకుల్ని వినాయక చవితి సందర్భంగా అందరికీ ఫ్రీగా పంచడం జరుగుతున్నది. వి స్క్వేర్ ఉత్తరాంధ్ర చిరుతిళ్ళు స్థానంలోని ఇది పంపిణీ జరుగుతుందండి. వినాయకులు అనేది ఎప్పుడూ కూడా మట్టితోనే ఎందుకు చేయాలంటే అందరూ తెలుసుకున్నట్టు అది ఎకో ఫ్రెండ్లీ, నేలలో కలిసిపోతుంది, అది మళ్ళీ మనం రీయూజబుల్ అండ్ పొల్యూషన్ అయితే కంట్రోల్ చేస్తుంది. మనం చేసే దైవ కార్యము పొల్యూషన్కి నాందిగా ఉండకూడదు, పర్యావరణానికి నాందిగా ఉండాలి. కాబట్టి మట్టి వినాయకులు పంపి దాన్ని అందరూ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వి స్క్వేర్ దగ్గర వీళ్ళ దాతలతో ఈ కార్యక్రమం జరగబడుతుంది. రకరకాల మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.